నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ హెల్త్. మీకు తరచూ నీరసంగా అనిపిస్తుందా? కాళ్ళు చేతులు లాగడం, నరాల బలహీనత లేదా జుట్టు విపరీతంగా రాలిపోతుందా? అయితే అది ఖచ్చితంగా విటమిన్ B12 లోపం కావచ్చు. దీనికోసం టాబ్లెట్లు, ఇంజెక్షన్లు వాడాల్సిన అవసరం లేదు. ప్రకృతి చిట్కాలతో కూడా సహజంగానే ఈ సమస్యకి చెక్ పెట్టొచ్చు. శాకాహారులకు B12 లభించే అద్భుతమైన మార్గం పుల్లటి మజ్జిగ మరియు రాత్రిపూట నానబెట్టిన సద్ది అన్నం. వీటిలో ఉండే మంచి బ్యాక్టీరియా మన పేగుల్లో B12 విటమిన్ను సహజంగా ఉత్పత్తి చేస్తుంది. అలాగే రోజుకు ఒక చెంచా మామిడి టెంక లోపలి జీడి పొడిని గోరువెచ్చని నీటిలో లేదా మజ్జిగలో కలిపి తాగితే కేవలం 2 నెలల్లోనే మీ B12 లెవెల్స్ అద్భుతంగా పెరుగుతాయి. విటమిన్ B12 అనేది ఏ చెట్టు నుంచో, ఆకు నుంచో లేదా జంతువుల మాంసం నుంచో నేరుగా ఉత్పత్తి కాదు. దీన్ని తయారు చేసేది కేవలం ప్రకృతిలో ఉండే కొన్ని ప్రత్యేకమైన మంచి సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియా మాత్రమే. ఈ బ్యాక్టీరియా సహజమైన నేలలో, బావులు మరియు నదుల నీటిలో పుష్కలంగా ఉంటుంది. జంతువులు నేరుగా గడ్డిని, మట్టితో కూడిన ఆహారాన్ని తినడం వల్ల వాటి శరీరంలోకి ఈ బ్యాక్టీరియా వెళ్ళి B12 తయారవుతుంది. మన ముత్తాతల కాలంలో RO ఫిల్టర్ నీళ్లు, వారు బావి నీరు లేదా చెరువు నీటిని నేరుగా తాగేవారు. పొలంలో పండిన కూరగాయలను తెచ్చి రసాయనిక మందులు లేకుండా కేవలం నీటితో కడిగి తినేవారు. ఆ కూరగాయలపై ఉండే మైక్రోస్కోపిక్ మట్టి కణాలు సహజమైన నీటి ద్వారా B12 తయారు చేసే బ్యాక్టీరియా రోజు వారి కడుపులోకి వెళ్ళేది. మన పెద్దల జీర్ణ వ్యవస్థ, ముఖ్యంగా పెద్ద ప్రేగు ఆరోగ్యంగా ఉండడం వల్ల ఆ బ్యాక్టీరియా అక్కడే నివాసం ఉండి రోజు శరీరానికి కావలసిన B12ని అందిస్తూ ఉండేది. ఆధునిక సమాజంలో మనం తాగే నీటిని RO ఫిల్టర్ల ద్వారా పూర్తిగా శుద్ధి చేసి అందులో ఉండే మంచి బ్యాక్టీరియాను కూడా చంపేస్తున్నాం. కూరగాయలపై విపరీతంగా కెమికల్స్ చల్లడం వల్ల వాటిపై ఉండే సహజ బ్యాక్టీరియా నశించిపోతుంది. మనం తినే ఫాస్ట్ ఫుడ్స్, మిరపకాయలు, మసాలాలు మరియు చిన్న చిన్న వాటికి వాడే యాంటీబయాటిక్ టాబ్లెట్స్ వల్ల మన పొట్టలో ఉండాల్సిన ఫ్రెండ్లీ బ్యాక్టీరియా పూర్తిగా చనిపోతుంది. అందువల్ల శరీరం B12ని తయారు చేసుకోలేకపోతోంది. మన శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్లో విటమిన్ B12 ఒకటి. రక్త కణాల తయారీ, నరాల ఆరోగ్యం, మెదడు పనితీరుకు ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే తాజాగా వచ్చిన ఒక అధ్యయనం ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. శరీరంలో విటమిన్ B12 స్థాయిలు చాలా తక్కువగా ఉన్నా, మరీ ఎక్కువగా ఉన్న కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదంతో సంబంధం ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు B12 లోపం గురించే ఎక్కువగా చర్చ జరిగేది. కానీ అవసరానికి మించి సప్లిమెంట్లు తీసుకోవడం కూడా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అంశమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. విటమిన్ B12 వల్లే క్యాన్సర్ వస్తుందని ఈ అధ్యయనం చెప్పడంలే. కేవలం B12 స్థాయిలు మరియు క్యాన్సర్ ప్రమాదం మధ్య ఒక సంబంధం కనిపించిందని పేర్కొన్నారు. B12 లోపం అంటే అలసట, బలహీనత, జ్ఞాపక శక్తి తగ్గడం, చేతులు కాళ్ళు మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే అవసరమైతే పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాతో మాత్రమే సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది. ఆరోగ్య నిపుణులు చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ విటమిన్ అయినా శరీరానికి అవసరమైన మోతాదులో ఉండాలి. తక్కువైన సమస్య, ఎక్కువైన సమస్య. కాబట్టి విటమిన్ B12 విషయంలో స్వయంగా నిర్ణయాలు తీసుకోకుండా వైద్యుల సూచనల మేరకు ముందుకు వెళ్లడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ సమస్యల పరిష్కారానికి సహజ పరిష్కారాలు కూడా ఉన్నాయి. మొలకెత్తిన గింజలు, రోజు ఉదయం ఉడికించని పచ్చి మొలకలను ఆహారంగా తీసుకుంటే B12 పుష్కలంగా దొరుకుతుంది. మొలకలు వచ్చే ప్రక్రియలో గింజల్లో జీవశక్తి 100 రెట్లు పెరుగుతుంది. ఇది మన ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి అద్భుతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.